మనము చికెన్ పకోడీ చేయాలంటే మెత్త మెత్త ముక్కలు తీయాలి. చిన్న చిన్న ముక్కలు ఇట్లా వేసుకోవాలి. ఇందులో మనం కార్న్ఫ్లవర్ వేయాలి. మనము ఫస్ట్ ముందుగా చిన్న చిన్న ముక్కలను కట్ చేసుకోవాలి. ఎందుకంటే బొక్కలు బాగుండవు, మెత్తవైతేనే మంచిగా ఉంటాయి చికెన్ పకోడీలకి. చిన్నగా ఉండాలి, ఎందుకంటే ముక్క మంచిగా మెత్తగా ఉడకాలి కాబట్టి. మనము ఎప్పుడైనా కాజం ఉంటుంది కదా, ఈ లివర్ మన నూనెలో వేస్తే హోమ్ అని పేలుతుంది. అందుకోసమే మనం వేయొద్దు నూనెలో. నేను ఒక టిప్ చెప్తా చూడండి మీకు. మనము ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం చికెన్ పకోడీ చేసుకుంటే నూనెలో మంచిగా వేగుతుంది, తినడానికి మంచిగా ఉంటుంది. మనం ఇంత పెద్ద ముక్కలు వేసుకొని దీన్ని చికెన్ పకోడీ చేసుకుంటే మధ్యలో ఉడకదు, తినడానికి బాగోదు. మనము ఒక కోడిని తీసుకున్నాము 2 kgsది. మనం ఎట్లాగో చికెన్ పకోడీ వేసామని మొత్తం మెత్తగా తీసి బొక్కలన్నీ ఇందులో పెట్టొద్దు. కొంచెం బొక్కలలో కూడా కొంచెం మెత్తగా కూడా ఇందులో వేయాలి. ఈ దాన్ని ఏమంటారు తెలుసా? ఇలపీట అంటారు. ఈ ఇలపీట ఇప్పటిది కాదు, మా అమ్మమ్మది. ఈ నూనె వేడేంత వరకు ఆగాలి. మనము 1/2 అవర్ 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఈ చికెన్ పకోడీకి సిద్ధమైంది. నూనె కాగిందా లేదా అని ఫస్ట్ ఒక చిన్న ముక్క వేసుకొని చూద్దాం. కొంచెము నూనె మనం కొంచెం వేడిగా బాగానే ఉండాలి. మరీ నూనె తక్కువ ఉంటే మంచిగా వేగవు చికెన్ పకోడీ అనేది. కొంచెం వేడిగానే ఉండాలి చికెన్ పకోడీకి ఎప్పుడైనా. ఇట్లా అయింది మంచిది. మనము చిన్న చిన్నగా వాలుగా కాయాలి. నూనె కొంచెం వేడి కాలేదు, అందుకోసమే ఇప్పుడు ఆగుతున్నా. మనం చిన్న చిన్నగా ఒక్కొక్క ముక్క వేసుకోవాలి. క్రిస్పీగా వేగుతాయి. ఎప్పుడైనా ఫ్రెష్ ఆయిలే వేసుకోవాలి.